హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ రోజు నుంచి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా మా ఛానల్ నుంచి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ వచ్చేసి ఇవాళ భారత్ ఎలక్ట్రానిక్స్లో బెల్ 66 ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులు సో బిహెచ్ఈఎల్లో అండి. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి 66 ప్రొబేషనరీ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న బెల్ శాఖల్లో పనిచేయగలగాలి. సో, విభాగాల వారీగా ఉన్న ఖాళీలు ఏవేవంటే ఎలక్ట్రానిక్స్‌లో 33, మెకానికల్‌లో 20, కంప్యూటర్ సైన్స్ 10, సివిల్ 3. సో, కంప్యూటర్ సైన్స్ 10 ఉన్నాయండి. ఎలక్ట్రానిక్స్‌లో ఎక్కువ ఉన్నాయండి 33. సో, టోటల్ 66 పోస్ట్స్ ఉన్నాయి. సాలరీ వచ్చేసి 16,000-40,500 మధ్యలో ఉంటుందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 2017 ఏప్రిల్ 1 నాటికి 25 ఏళ్ళు. ఇతర రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకి నిబంధనల మేరకు ఏజ్ లిమిట్‌లో కొంచెం బెనిఫిట్ ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళకి. సో, ఎలిజిబిలిటీ వచ్చేసి సంబంధిత విభాగాలను బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, జనరల్ ఓబీసీ అభ్యర్థులు 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సో, 60% ఆఫ్ మార్క్స్ ఉండాలండి. ఆహ్, వాళ్ళ కన్సర్న్డ్ గ్రాడ్యుయేషన్‌లో. మిగిలిన కేటగిరీ అభ్యర్థులు పాస్ అయి ఉంటే చాలు. ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ. అంటే రిటన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ. సో, ఫీజ్ వచ్చేసి 500 అండి. ఎగ్జామ్ ఫీ లాగా లేదా రిజిస్టర్ చేసుకోవడానికి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి ఫీజు అనేది లేదు. ఏదైనా ఎస్బీఐ శాఖలో రుజం చెల్లించి రసీదు తీసుకోవాలి. సో, ఎస్బీఐలో పే చేసేసి బిల్ తీసుకోవాలండి. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సో, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మే 11, 2017. సో, అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి బెల్‌ది bel-india.com. సో, మీకు ఓన్లీ డైరెక్ట్‌గా జాబ్ లింక్‌కెళ్ళిపోవాలనుకోండి. ఈ లింక్‌కెళ్ళిపోవచ్చు. https://jobapply.in BELPES 2017 అడ్వర్టైజింగ్ ఇంజినీరింగ్.pdf. ఈ లింక్‌కెళ్తే డైరెక్ట్‌గా మీకు ఆహ్, కంప్లీట్ జాబ్ అడ్వర్టైజ్‌మెంట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో, నేను మీకు చూపిస్తాను. ఈ లింక్ అనేది ఓపెన్ చేస్తే ఏమవుతుందో. సో, ఈ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్‌గా పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొత్తం జాబ్ అడ్వర్టైజ్‌మెంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో, ఏ యూనిట్స్‌లో జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాని ఏజ్ లిమిట్ ఎంత, పే స్కేల్ ఏంటిది, మెథడ్ ఆఫ్ సెలక్షన్, ఇంకా అన్ని డీటెయిల్‌గా ఈ పీడీఎఫ్‌లో ఉన్నాయి. మీరు ఇది గో త్రూ అవ్వచ్చు. ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.